91వ కీర్తన 15 వాక్యాన్ని 16 వాక్యాన్ని నేను చదువుతాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించదను. ఈ వాక్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. మామూలుగా మనం సుఖంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకోవటంలో అదొక పెద్ద కార్యమేమి కాదు. అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నాకు దేవుడు తోడై ఉన్నాను అని నేను చెప్పడం, ఎందుకు లేడని మీరు అనుకోవడం, అది మామూలుగా అది పెద్ద కార్యమేమి కాదు. అయితే ఇప్పుడు ఈ వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎప్పుడు మనం శ్రమలలో ఉంటామో, ఎప్పుడు కన్నీళ్ల మధ్యలో ఉంటామో, ఎప్పుడు అనారోగ్యంలో ఉంటామో, ఎప్పుడు ఆపదల మధ్యలో ఉంటామో, ఆ సమయంలో మనకు ఆయన తోడై ఉంటాను అంటున్నాడు. మరొక తర్జుమాలో ఈ వాక్యాన్ని నేను చదివితే, అక్కడ శ్రమలో అనే మాట దగ్గర ఆ తర్జుమాలో ఏమని రాసిందంటే, ఆపదలో అని రాసింది. వెన్ యు ఆర్ డేంజరస్, క్రిటికల్, ఎప్పుడు నీవు అపాయములో ఉంటావో, ఎప్పుడు పరిస్థితులు తారుమారై ఉంటాయో, ఆ స్థితిలో నేను మీకు తోడై ఉంటాను అని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో మనం చదువుతాం, మత్తయి సువార్తలో మనం చదువుతాం. ఏమని చదువుతామంటే, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో, వాటిని గైకొనండి, అప్పుడు యుగ సమాప్తి పర్యంతం సదాకాలము నేను మీతో ఉంటాను. ఆయన మనతో ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. సరే, బాగానే ఉంది. ఆయన మనతో ఉంటే మనకు ఒరిగేది ఏమిటి? ఆయన మనతో ఉన్నందువల్ల మనకు జరిగేది ఏమిటి? ఎప్పుడు సుఖంగా ఉన్నప్పుడు ఆయన ఉంటానంటున్నాడా, లేక ఆపదలు వచ్చినప్పుడు మీతో ఉంటానంటున్నాడా? మామూలు సమయం కంటే కూడా ఆయన వాగ్దానాన్ని అనుభవించవలసింది ఎప్పుడంటే, ఎప్పుడు మనం సమస్యల్లో, ఎప్పుడు మనం శ్రమలలో, ఎప్పుడు మనం ఆపదల్లో ఉంటామో, అప్పుడు ఆయన మనతో ఉండి మనల్ని కాపాడుకోవడంలో ఉన్నటువంటి ఆ ఆనందం మామూలుగా ఉన్నప్పుడు మనకు కలగదు. ఆ వాక్యంలో 3 విషయాలు రాయబడి ఉన్నాయి. ఏమిటంటే, అతనిని విడిపించి, శ్రమలో నుంచి విడిపించి, దుఃఖములో నుంచి విడిపించి, ఆపదలో నుంచి విడిపించి, అతన్ని విడిపించి నేను అతనికి తోడుగా ఉంటాను. శ్రమలో అతని శ్రమలో నుంచి విడిపిస్తాను. గుర్తు చేసుకోండి, విడిపించి అనే మాట. రెండోది, అతన్ని నేను గొప్ప చేస్తాను. అతన్ని నేను గొప్ప చేస్తాను, తోకగా ఉంచును. అతన్ని ఎక్కడున్నా సరే అతన్ని నేను తలగా గొప్ప చేస్తాను. రెండోది. మూడోది ఏంటంటే, అతనిని నేను తృప్తిపరుస్తాను. ఈ మూడు మాటలని మనసులో పెట్టుకోండి. మొదటిది, విడిపిస్తాను. ఆయన మనకు తోడుగా ఉంటే మనం విడిపించబడతామట. ఆయన మనకు తోడుగా ఉంటే మనం గొప్ప చేయబడతామట, ప్రమోట్ చేయబడతామట. ఆయనకు తోడుగా ఉంటే మనం తృప్తిగా ఉంటామట.
ఈ 3 అనుభవాలు మనలోకి రాలేదనుకోండి, మనలో కలగలేదనుకోండి, ఈ 3 అనుభవాలు మనం అనుభవించలేదే అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన మనకు తోడై, చెప్పండి, ఆయన మనకు తోడై లేడు అని అర్థం. ఆయన వాగ్దానం అయితే ఉంది, నీకు తోడై ఉంటాను అని. మరి ఆయన మనకు తోడై ఉన్నాడా లేడా? తోడై ఉంటే ఏం జరుగుతాయి? ఒక 3 క్యారెక్టర్స్ ని మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 18-12. సమూయేలు మొదటి గ్రంథం 18-12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఇప్పుడు గమనించండి, సౌలు దావీదును చూశాడట. సౌలు దావీదుని చూశాడట. సౌలుతో దేవుడు లేడని, దావీదుతో దేవుడు ఉన్నాడని సౌలు చూశాడట. మళ్ళా చదివిన వాక్యం, యెహోవా తనను విడిచి యెహోవా తనను విడిచి, సౌలు అంటున్నాడు, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉన్నాడని చూచి దావీదుకి సౌలు భయపడుతూ వచ్చాడట. బాగా వినాలా, దావీదుకి తోడై ఉన్నట్లుగా సౌలు చూశాడు. సౌలు ఎవరు? ఇశ్రాయేలీయులు పరిపాలిస్తున్న రాజు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరితో దేవుడు ఉన్నాడట. ఈ సౌలుతో దేవుడు లేడట. సౌలుని దేవుడు ఎడబాసిపోయాడట. ఆ సంగతి దావీదుతో దేవుడున్న సంగతి ఇతను చూస్తున్నాడు గనుక భయపడ్డాడు. దావీదుతో దేవుడు ఏ సమయంలో ఉన్నాడు, ఆ వాక్యం జరిగిన ఆ సందర్భం ఎప్పుడు, ఆ వాక్యానికి ముందు వెనుక వ్రాయబడినటువంటి కొన్ని సంభవాలని మనం కొంచెం గమనించాలి. ఏ సమయంలో దావీదుకి దేవుడు తోడైనట్లు సౌలు చూస్తున్నాడంటే, అక్కడ 2 భాగాలుగా దాన్ని నేను విడదీసి మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రజలందరూ దావీదుని పొగుడుతున్నారు. బాగా వినండి, దావీదుని ప్రజలందరూ పొగుడుతున్నారు. ఎందుకనంటే ఇశ్రాయేలీయులకి రక్షణ తెచ్చిపెట్టాడని. ఎలా తెచ్చిపెట్టాడంటే గొల్యాతుని చంపాడని. గొల్యాతుని చంపి ఇశ్రాయేలు సర్వ సమాజానికి రక్షణ తెచ్చిపెట్టాడు దావీదుకి. జనమంతా దావీదుని పొగుడుతున్నారు. రెండోది, ఆ రోజుల్లో 2 సార్లు ఈ ఈట తీసుకుని దావీదుని సౌలు పొడవబోయాడు. ఆ 2 సార్లు దేవుడు దావీదుని తప్పించాడు. సౌలుకి పగ, సౌలుకి దావీదుని చూస్తే పగ ఎందుకు వచ్చిందో తెలుసా? ఇతను మహా అద్భుతంగా ఫిడేలు వాయిస్తున్నాడు, ఇతన్ని జనమంతా పొగుడుతున్నారని, ఇతను యుద్ధ వీరుడని, ఇతనితో దేవుడు ఉన్నందువల్ల 2 సంభవాలు జరుగుతున్నాయి చూడండి. ఒకటి, తన ప్రాణం మీదకి శత్రువు వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇతను గిఫ్టెడ్ గనుక. నీవు దేవుని వరం కలిగి ప్రార్థనా పరురాలువై ఉపవాసించగలిగి దైవ భక్తిలో పెరుగుతూ
నలుగురి దగ్గర మన్నన పొందుతూ, నలుగురి దగ్గర గౌరవాన్ని పొందుతూ నీవు సంతోషముగా ఉన్న రోజున ఒక భయంకరమైన శత్రువు యొక్క విషం కక్కుతున్నాడు. సౌలు నా కూతురు నీకు ఇస్తాను రా అన్నాడు. చూసారండి, మళ్ళీ అదే సమయంలో ఏమంటాడు తెలిసిన, ఫిలిష్తీన్ల చేతిలో వీడు సావాలి, కూతుర్ని ఇస్తాను అంటున్నాడు, పెళ్లి చేసుకోరా అంటున్నాడు. ఆ బియ్యం మాటలు, ఆ పెళ్లి సంబంధించిన మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. ఓ ప్రక్కన అంటాడు, ఫిలిష్తీన్ల హస్తం వీడి మీద పడాలి. ఒకసారి కాదండి, అధ్యాయం అంతా నేను చదువుతూ వస్తే 3 సార్లు ఫిలిష్తీన్ల హస్తం వాడి మీద పడాలి, వాడిని చంపేయాలి. ఫిలిష్తీన్ల హస్తం వాడి మీద పడాలి, వాడు తుత్తులుగా నాశనమైపోవాలి అంటాడు. మరలా కూతురికి దావీదుకి మనస్సు కలిసింది కనుక, ఆహా ఇది ఒక మంచి సమయం, నా బిడ్డ ద్వారానే వాడు చంపించాలి, నా బిడ్డ ద్వారానే పెళ్లి చేసి వారికి విషం పెట్టి చంపించాలి. ఒక ప్రక్కన శత్రుత్వం దావీదు మీదకి వస్తుంది. అది భయంకరమైన ఆపద సమయం. ఆపద సమయం. పెళ్లి చేసుకున్నదే విషయం పెట్టి చంపించే ప్లాన్ లో ఉంది. రెండవది, ఫిలిష్తీయులు వెతుకుతున్నారు అతను చంపాలని. మూడవది, కత్తి తీసుకొని సౌలు వెతుకుతున్నాడు అతన్ని, ఈడు తీసుకుని వెతుకుతున్నాడు అతను చంపాలని. ఈ 3 శత్రుత్వాల మధ్యలో ఇతను ఆపదలో ఉన్నాడు. ఈ ఆపద ఎందుకు వచ్చిందయ్యా అని ఒక్కసారి ఆలోచిస్తే, నేను మన్నన పొందాను కనుకనే వచ్చింది. ఆమె నేను శత్రువుని జయించాను కనుకనే వచ్చింది. నేను వరము కలిగినటువంటి వాయిద్యం వాయించగలిగినటువంటి వాడిని కనుక, దయ్యాలను సైతం వాయిద్యం వాయించి వెళ్ళగొట్టగలుగుతున్నాను కనుక ఇది నాకు వచ్చింది. నీవు ఎప్పుడైతే సుఖంగా ఉంటావో, ఎప్పుడైతే ఆనందిస్తావో, ఎప్పుడైతే గంతులు వేస్తావో, ఎప్పుడైతే అందరి దగ్గర మంచోడని అనిపించుకుంటావో, అప్పుడు ఒక విధమైనటువంటి శత్రువు యొక్క పగ నీ మీదకి వస్తుంది. ఆమె హల్లెలూయా. పగ వస్తుంది. ఈ పగ ఎందుకు వచ్చిందా అంటే, నువ్వు దేవునిలో సంతోషిస్తున్నావు గనుక, సాక్షిగా ఉన్నావు గనుక, సాతాన్ని జయిస్తున్నావు గనుక నీకొక గొప్ప ఆపద వచ్చింది. దావీదుకు వచ్చింది. అయితే దావీదు విషయంలో ఏమని రాసిందో తెలుసా? ఆ శ్రమల మధ్యలో, ఆ ఆపద సమయాన, ఆ భయంకరమైన విషపు చూపుల మధ్యలో దేవుడు దావీదుకు తోడై ఉండి అతనిని కాపాడెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవునితో ఎదిగేటప్పుడు, నీవు దేవుని కొరకు బలమైన కార్యములు చేసేటప్పుడు, నీవు వరము కలిగి ప్రయోజనపడుతున్నప్పుడు, ఉపయోగించబడుతున్నప్పుడు నీ మీదకి శత్రువు విజృంభిస్తాడు. అది నీ ఆపద సమయం అనే సంగతి నీవు గుర్తించాలి. నేను ప్రార్థన ఎక్కువగా చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, సాక్షిగా బ్రతుకుతున్నాను, అన్నిట్లో నిజాయితీగా ఉంటున్నాను, నాకెందుకు వచ్చింది ఈ సమస్య అని నీవు అనుకుంటాం. అయితే దేవుడు అంటాడు, ఈ సమస్యలోనే నీకు నేను తోడై ఉంటాను, నిన్ను నేను ఈ సమస్యలో నుంచి విడిపించాలని కోరుకుంటున్నాను. అంతా సుఖంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడాల్సిన అక్కరేమీ ఉండదు. శత్రువు లేనప్పుడు ఆయన ఎందుకు కాపాడాలి మనల్ని? ఆయన కాపాడాలి అంటే ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆమె ఆయన నీకు తోడై ఉన్నా, నాకు తోడై ఉన్నా జరిగేది ఏమిటో తెలిసినా, ఆయన ఆపదలో నుంచి కాపాడుతాడు. ఆపద లేకపోతే కాపాడడం అనే మాటకి అర్థం లేదు. నీకు ఆపదలు ఎప్పుడొస్తాయనే సంగతి దావీదు చరిత్ర చెబుతా ఉంది. సింహాన్ని చీల్చేసి వచ్చాను సాక్షి చెప్తున్నాడు. భయంకరమైన ఆపద అతని మీద ఉంది.
గొల్లియాతును చంపానంటున్నాడు. భయంకరమైన ఆపద అవస్థ ఉన్నాయి. ఇశ్రాయేలు సంతోషించి ఆనందించి మా ఇశ్రాయేలు సర్వ సమాజానికి రక్షణ తెచ్చిపెట్టాడు ఈయన అని వాళ్ళు పాటలు పాడి ఆనందిస్తున్నారు. ఆపద కనిపెట్టుకునే ఉంది. మనం అంతా బాగా ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి ఆపదలు సడన్గా వచ్చాయంటారు. వచ్చాయనుకోండి, మనకేమనిపిస్తుంది? ఇంత ప్రార్థన చేస్తుంటే మనకి శోధన వస్తుంది, ఇంత ఇంత బైబిల్ చదువుతుంటే మనకి ఇది వస్తుంది, దశం భాగం నమ్మకంగా ఇస్తున్నాం, మనకి నష్టం వచ్చింది, దేవునికి ఇవ్వాల్సిన బాగానే చేస్తున్నాం, మనకు ఈ అవమానం కలిగింది, చిచి అనవసరం ఇది అని మనకు అనిపిస్తుంది. నీవు ఇవన్నీ కరెక్ట్ గా చేస్తున్నావు గనుకనే సాతాను నీ ప్రాణం మీదకి వస్తాడు, నీ ప్రాణాన్ని చేస్తాడు, ఎదిరిస్తాడు. ఆ సమయంలో ఆయన నీకు చెప్పండి, ఆయన నీకు ప్రైజ్ ది లార్డ్, ఆయన నీకు 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 తోడని ఉన్నాడు గనుక నీవేమి కంగారు పడద్దు. నా ప్రాణం మీదకి వచ్చిందా, నా కుటుంబం మీదకి వచ్చిందా, అసలు నా జీవితం మీదకే వచ్చేసిందా, ఇన్ని మేలు చేసిన తర్వాత కూడా నాకు ఇది వచ్చిందా? అట్లయితే దేవుడు నాకు చెప్పండి, అట్లయితే దేవుడు నాకు చెప్పలు గట్టిగా, అట్లయితే నాకు దేవుడు తోడై ఉన్నాడు. గనుకనే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఈ రోజు వరకు నీ ప్రాణాల మీదకి వచ్చిన సమస్యలు ఎన్నైనా ఆయన నిన్ను కాపాడి ఈ రోజున సజీవుల లెక్కలో నిన్ను ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు కాపాడబడ్డావు కనుకనే ఈ రోజున ఇక్కడ ఉన్నావు. లేకపోతే నీ పరిస్థితి ఏమైంది? ఆయన వాగ్దానం చేశాడు ఏమని? నీకు ముందు నేను నడుస్తాను, నీకు ముందు నేను నడుస్తాను. ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, గట్లు ఉన్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి. అక్కడ నువ్వు తడుమాడకుండా, అక్కడ నువ్వు తత్తరిల్లిపోకుండా, అక్కడ నీ కాళ్ళు జారకుండా నీ ముందు నేను నడుస్తాను. ఆ మెట్టలన్నీ సరళం చేస్తాను, గొంతున్న దగ్గర పొడుస్తాను, ఎత్తుగా ఉన్న దగ్గర చెక్కేస్తాను. నువ్వు సమభూమిలో చక్కగా నడిచి ముందుకు సాగగలవు. నీకెన్నో ఆపదలు వచ్చాయి, నీ కుటుంబం ద్వారా నీకు ఆపదలు వచ్చాయి, నీ స్నేహితుల ద్వారా వచ్చాయి, బంధువుల ద్వారా వచ్చాయి, ఆర్థిక పరిస్థితుల ద్వారా ఇక ప్రాణం మీద విసిగి వేసారిపోయావు. రకరకాల సమస్యలు, ఆపదలు నీ జీవితంలోకి వచ్చి తల చూపించాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, మన దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు మనసును మార్చుకుని బాప్తిస్వం పొందావు గనుక, నా ప్రార్థన మందిరానికి వస్తున్నావు గనుక, దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నావు గనుక, నీవు దేవునిలో ఎదుగుతున్నావు గనుక నీకు ఆపదలు రావడం క్రొత్తేమి కాదు. ఎదిగే వాళ్ళకే ఈ ఆపదలన్నీ వస్తాయి, ఎదిగే వాళ్ళకే వస్తాయి. ఎదగినోడికి ఏమీ రావు. పడవలో కూర్చొని ఉన్నారు యేసు ప్రభు శిష్యులంతా, సముద్రంలో పడవలో కూర్చున్నారు. అందరూ గోళ్లు కొరుక్కుంటున్నారు, గోళ్లు కొరుక్కుంటున్నారు, సలి అనుకుంటున్నారు. అయితే ఒకడేం చేశాడు తెలుసా? రేయ్ భూతం రై అన్నాడు. భూతంగా దయ్యం రై అన్నాడు ఇంకొకడు. అంతలోపల యేసు ప్రభు అన్నాడు, నేనే నీవే అయితే నన్ను నీ దగ్గర రప్పిస్తావా? సముద్రం నన్ను నడవమంటావా అన్నాడు. చూసారా, శుభ్రంగా రమ్మన్నాడు యేసుక్రీస్తు. ఇతను నడిచిపోయాడు. నడిచిపోయిన అనుభవం తనకు తెలుసు. మరలా అటు ఇటు చూస్తే మునిగిపోయే అనుభవం కూడా తనకు తెలుసు. తన ఆపదలో మళ్ళా చేతిని పట్టుకుని లేపి తీసుకుని రాగలిగిన అనుభవం కూడా ఇతను అనుభవించాడు. కూర్చొని గోళ్లు కొనుక్కుంటున్నారే, వీళ్ళకి ఏ అనుభవం లేదు.
చూసారా? ఏసైతో నడిచిన అనుభవం లేదు, మునిగిపోయే అనుభవం లేదు, మళ్ళీ ఆయన చేత్తో పైకి లేపే అనుభవం లేదు, పైకి లేచిన తర్వాత మళ్ళీ నడిచి వచ్చిన అనుభవం లేదు. పట్టి పట్టకుండా, భక్తిలో దిగకుండా ఏదో వచ్చాములే ప్రార్థనకి, వెళ్ళిపోతున్నాములే అన్నంత వరకే ఉంటే వాళ్ళకి ఏ ఆపదలు రావో, ఆపదలు రాకపోతే ఆయన మీకు తోడుగాను వాళ్ళకి తోడుగాను ఉండడు. అయితే ఒక అతనికి ఆపద, ఆ ఆపద వెంటనే ఆయన హస్తం, ఆయన హస్తం ఆయన హస్తం పట్టుకున్న వెంటనే మరలా ఆయనతో నడిచే అనుభవం. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ ఉమ్మని కూర్చుంటారు ముచ్చుల్లాగా. ఎవరందరూ? మిగతా 11 మంది. ఈయన మాత్రం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇతను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటాడు యేసు ప్రభు దగ్గర. అది మంచిదో చెడ్డదో అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. యేసు ప్రభు ఈ పేతురికి జవాబు చెబుతూనే ఉంటాడు. ఆ చివరికి అనుభవం మీద అనుభవం మీద అనుభవం వస్తూనే ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఒరే నేను ప్రార్థన చేస్తే శోధన ఎక్కువ వస్తుంది, ప్రార్థన నేను తగ్గించాలి అనుకుని ప్రార్థన తగ్గిస్తాడు. నేను నమ్మకంగా దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే మన మీదకే పగలు ద్వేషాలు వస్తున్నాయి గనుక మనం ఆ ఉపవాస ప్రార్థనలు కూడా ఆపేస్తాం అని అనుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఎప్పుడు ఆపదలో ఉంటావో అప్పుడే నేను నీకు తోడై ఉంటాను, నేను అతనిని కాపాడుకుంటాను. దావీదు జీవితంలో వాదండి ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులు. ఇతను మంచి భక్తిపరుడయ్యుండి కూడా ఇవన్నీ అనుభవించవలసిన వస్తే ప్రతి చోట ప్రాణ సంకటం, ప్రాణానికే ముప్పు కలిగే పరిస్థితులు. ఆ అపాయాల మధ్యలో కూడా దేవుడు తనకు తోడుగా ఉండి అంచెలంచెలుగా తన బ్రతుకుని సింహాసనం దగ్గరికి తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెలు కాచుకునేవాడు ఏమిటి, సింహాసనం మీద కూర్చోవడం ఏమిటి? కారణం దేవుడు తనకు తోడుగా ఉన్నాడు గనుక. ఈ సౌలు ఇతనికి భయపడతా వచ్చాడు గనుక ఫిలిస్తీను దగ్గర చంపించాలని, తన కూతుర్ని పెళ్లి చేసి దాని ద్వారా విషం పెట్టి చంపించాలని ప్రయత్నాలలో ఉన్నాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా విఫలమైపోతా వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సంగతి కూడా మీరు బైబిల్లో గమనించినట్లయితే యెహోషువ జీవితంలో జరిగిన 1:5, యెహోషువ 1:5 కూడా చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. చూడండి, యెహోషువ నేను మోషేకి తోడై ఉన్నట్టుగానే నీకు కూడా తోడై ఉంటాను అన్నాడు. ఎప్పుడు ఈ మాట అన్నాడో ఒకసారి మనం చదువుకొని తెలుసుకోవాలి. నీకు తోడై ఉంటానని ఎప్పుడన్నాడు? శుభ్రంగా ఇంట్లో ఒక 50 బస్తాలు బియ్యం పెట్టుకొని, ఏమండి కావాల్సిన వేలు డబ్బు పెట్టుకొని, సుఖంగా పెట్టెల నిండా బట్టలు పెట్టుకొని, సుఖంగా కడుపులో సల్ల కదలకుండా బతుకుతున్నారే, ఆ సమయంలో అన్న మాట కాదు అది. ఎప్పుడు అంటున్నా తెలిసిన, యోర్దాను నదీ తీరానికి వచ్చారు. ఇశ్రాయేలీలందరూ యోర్దాను నదీ తీరానికి వస్తే వాళ్ళకి నాయకుడిగా యెహోషువ నాయకుడై వస్తున్నాడు. ఆ సమయంలో సడన్ గా ఆ యోర్దాను నది పొంగింది. యోర్దాను నది పొంగి గట్లన్నిటి మీద పొర్లి పారుతుంది. ఎక్కడ గండిపడినా, ఎక్కడ కాస్త ఆ గట్లు తెగిన ఆ యోర్దాను ప్రవాహాలన్నీ ఇశ్రాయేలు ప్రజల మీద పడిపోతే ఇశ్రాయేలు మునిగిపోతారు. యెహోషువ, మోషే మమ్మల్ని తీసుకొచ్చిన మోషే
ఎక్కడ మమ్మల్ని నీవు నడిపిస్తున్నావు? ఈ పొంగి పొరుగుతున్న ఈ నదిలో మమ్మల్ని ముంచేదానికి తీసుకొచ్చావా? లేకపోతే ఎందుకు తీసుకొచ్చావు? దారి ఉంది కదా, ఆ దారిలో వెళ్లకుండా ఎందుకు తీసుకొచ్చావు? మోషే మీద చాలా సార్లు సణుక్కొని గొనుక్కొని రాళ్లతో కొట్టబోయారు మోషేని. మరి అతనితో నడిచినటువంటి చిన్నవాడు యెహోషువ, ఇతను గడగడగడలాడిపోతూ భయపడిపోతున్నాడు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒక ప్రక్కన, వాళ్ళ చేతుల్లో ఉన్న రాళ్లు మరొక ప్రక్కన, ప్రాణ సంకటం వచ్చింది. మరో పక్కన యోర్దాను వైపు చూస్తే యోర్దాను పొంగి పొర్లుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయ్యా, నేను వీళ్ళకి నాయుడుగా నడవడం తప్ప? నేను పొరపాటు చేశానా? వీళ్ళకి నాయకుడు అయినందుకు తప్పయిందా? నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? నన్ను ఏం చేయమంటారు? ఈ పగ, ఈర్ష్య భయంకరంగా ఉంది. మరో ప్రక్కన నది పొంగుతా ఉంది. ఏం చేయాలి? రాళ్లతో కూడా చంపబోతున్నారు యెహోషువని. సడన్ గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు తెలిసిన? యెహోషువ, మోషేకి నేను తోడై ఉన్నాను కదా, అలాగే నీకు కూడా నేను తోడై ఉంటాను. ఈ యోర్దాను మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ యోర్దాను మీ ముందు ఏమవుతుందో తెలుసా? ఒకడు ఒక రాయి తీసి కొండ మీద నుంచి విసిరి కొడితే ఎలాగ ఎగురుతూ గంతులు వేస్తూ పడిపోద్దో, అలాగా ఈ యోర్దాను నీళ్లు గంతులు వేస్తా మిమ్మల్ని చూసి గడగడలాడుతా భయపడుతా అదిగో అక్కడ నిలబడుతుంది. కావాలంటే నిబంధన మందసం మోస్తున్న యాజకుల అరికాలు ఆ నీళ్ళలో తడుపమను. భయంకరమైన పరిస్థితిలో ఇక నేను బ్రతకడం అనవసరం. నేను వీళ్ళకి మేలు చేశాను, వీళ్ళని కీళ్ళు చేయలేదు. అయినా వీళ్ళు ఎందుకు నా మీద పగబట్టారు? రాళ్ళు తీసుకుని వస్తున్నారు, ముఖాలు ఊస్తున్నారు. ఇదేనా నాయకత్వం అంటున్నారు, ఇదేనా నీ బ్రతుకు అంటున్నారు. అసలు నువ్వు మనిషివా పశువా? ఈ దారిని ఎందుకు తీసుకొచ్చావు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆకాశం వైపు చూస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆపదలో నువ్వు ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. నీ ముందు నేను నడుస్తాను, యోర్దానులో నడుస్తాను, భయపడకు. యాజకులారా, నిబంధన మందసం మీ భుజాల మీద ఎత్తుకోండి. ఎందుకయ్యా? ఎందుకో ఎత్తుకోండి బాబు, నా మాట వినండి. దేవుడు మనతో ఉన్నాడు. ఈ నీళ్లు మనం చంపేస్తాయని భయం కదా మనకు. ఈ ఆపదలు ఆయన మనతో ఉన్నాడు. నా మాట వినండి. ఈ మనసు పెట్టెత్తుకుని, యాజకులారా మీరు దేవుని స్తుతిస్తూ మీ అరికాలు ఈ నీటికి తగిలేటట్టు చేయండి. తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి. దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడుంటే ఈ బూతు మాటలు నిన్ను ఎందుకు అంటారా? నీకు దేవుడుంటే, దేవుడుంటే ఈ నష్టం ఎందుకు కలుగుతుందిరా? దేవుడుంటే ఈ అవమానం నీకు ఎందుకు కలిగిందిరా? దేవుడుంటే ఈ అపజయాలు ఎందుకు కలిగాయి? యెహోషువ అంటున్నాడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు నాతో ఉంటానని దేవుడు వాగ్దానం చేయలేదు. నీ శ్రమలలో, నీ ఆపదలలో నేను తోడై నిన్ను విడిపిస్తానని ఆయన నాకు వాగ్దానం చేశాడు. గనుక ఈ సమయంలో నాకు తోడై ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ గంతులేస్తా ఉంది, మురుమురి చూడటం మానేసింది. ఇక్కడ గంతులేస్తా ఉంది, ఊగుతా ఉంది, ఆడుతా ఉంది. అంతేగాని మొత్తం మీద ముందుకు మాత్రం ఒక్క అడుగేయట్లేదు నది. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి తోడుగా ఆపదలో, చెప్పండి, ఆపదలు మామూలు సమయంలో కాదు, ఆపదలో వాళ్ళతో ఆయన ఉన్నాడు. మేము చూసాము, మేము భయపడిపోతాము. దావీదుతో దేవుడు ఉండటం చూసి సౌలు భయపడిపోయాడు. ఆడు చంపేదానికి ఇష్టపట్టలే. ఫిలిస్తీన్ల దగ్గర చంపేద్దామా, కూతురు దగ్గర చంపేద్దామా అనే ప్లాన్ లో ఉన్నాడు. అయినా దేవుడు ఆశ్చర్య రీతిగా దావీదును కాపాడుతూ వచ్చాడు.
సింహాసనం ఎక్కాడు. అలాగే ఈ యెహోషువ రోజుల్లో కూడా యెహోషువ అనే నాయకుడిని తన ప్రజల్ని ఎంత జాగ్రత్తగా కాపాడాడంటే అంత జాగ్రత్తగా కాపాడి ఆ యోర్దాను అద్దరికి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. కొందరు అప్పటికే మేము చస్తే బాగుండు, మాకు ఐగుప్తుల సమాధులు లేవని ఎక్కడికి తీసుకొచ్చావా, ఏమైనా బుద్ధి ఉందా లేదా నీకు, నాయకుడు అంటే ఎట్లా ఉంటారు అంటే ఇతను కూడా పాపం చాలా బాధపడిపోయి కృంగిపోయి ఏమిటి శోధన, ఏంటి ఆపద, ఏంటి పరిస్థితి అని కృంగిపోయినప్పుడు ఆయన అంటాడు, నేను మోషేకు తోడుగా ఉన్నానే అలాగే నీకు కూడా ఉంటాను. ఆమేన్. దావీదుకు తోడుగా ఉన్నానే అలాగే నీకు కూడా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకుకు తోడుగా ఉండి అతను విత్తనం వేస్తే దాన్ని నూరంతలుగా ఫలించేటట్టు చేస్తేనే అలాగే నీతో కూడా నేను ఉంటాను. ఇస్సాకు ఎప్పుడు విత్తనం వేసారో తెలుసా? కరువులో. తినేదానికి అన్ని నూకలు కూడా లేని పరిస్థితుల్లో, ఏం చేయాలో అర్థం కాక ఆకులు అలుములు నములుతున్న రోజుల్లో ఆయన విత్తనం వేస్తే అది నూరంతలుగా ఫలించేటట్టు చేశాడు. ఎందుకు చేశాడంటే, ఇస్సాకు నేను నీకు తోడుగా ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక సంగతిని మీకు చెప్పాలని కోరుకుంటున్నా. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం చదవండి. అపోస్తలులు 7, 9, 10. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తులకు తన ఇంటి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. చూడండి, యోసేపు జీవిత చరిత్రలో ఒక సంఘటన మనకి ఇక్కడ వివరిస్తుంది. ఈ అపోస్తల కార్యం 7, 9, 10లో యోసేపుని సొంత అన్నలు, సొంత సోదరులే ఆడు మంచి చొక్కా వేసుకున్నాడని, రంగుల చొక్కా వేసుకున్నాడని ఆడి మీద పగబట్టి పళ్ళు పటపట కొరికి ఆయన తీసుకెళ్లి గోతులు వేసి, ఆయన తీసుకెళ్లి మరలా ఆ అన్యులకి అమ్మి, వాళ్ళు తీసుకెళ్లి మరలా సంతలో పెట్టి మారుబేరం చేశారు. ఇలాగా అంచెలంచెలుగా జీవితంలో దెబ్బలు తింటూ వస్తున్నాడు. చివరికి ఎక్కడికి వచ్చంటే, ఒక పౌరు స్త్రీ అతని మీద వేసిన నిందను బట్టి జైల్లో ఇప్పుడు దెబ్బలు తింటూ మూలుగుతూ పడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మూలుగుతూ పడున్నాడు. ఈ పడిన వాడిని ఫరో పిలిపించి అతని సింహాసనం దెమ్మని సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. ఏది? ఇంట్లోనే అవమానాలు, సొంత ఇంట్లో పుట్టిన ఇంట్లోనే అవమానాలు. అన్నలే అమ్మారు, మరలా మారుబేరాలు చేశారు. ఆ పనికి మాను దాని ఇంట్లో పనిచేశాడు. ఆ మనిషి నింద వేసింది. జైల్లో అన్యాయమైన శిక్షని అనుభవిస్తున్న రోజులలో యోసేపుకు జరిగింది ఏమిటి అంటే, రాజుగారు పిలిచి సింహాసనం మీద కూర్చోమంటున్నాడు. ఏడు బాబు అంటే, నా ఐగుప్తి దేశం అంతటి మీద నిన్ను అధిపతిగా నేను హెచ్చిస్తున్నాను. దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. భయంకరమైన ఆపద. ఈ జైల్లో నుంచి నేను బయటపడనా? ఈ జైల్లోనే నాకు జన్మ ఖైదీగా ఉంచి ఈ జైల్లోనే నేను చనిపోయేటట్టు నిర్ణయించారు కదా, నాకు విడుదల లేదు. నా అని పిలుచుకునే వాళ్ళు ఎవరు నాకు లేరు. నన్ను ప్రేమించే వాళ్ళు లేరు. నాకు జరిగింది ఏంటో వినేవాళ్ళు లేరు. నేను చెప్పుకునేదానికి నాకెవరు లేరు అని తన జీవితంలో తను ఒక్కడే కుమిలిపోతున్నప్పుడు దేవుడు తనకు చెప్తున్నాడు, యోసేపు
నేను నీకు తోడై ఉన్నాను. ఈ ఆపదలో నీకు నేను తోడై ఉన్నాను. నీకు చిన్నప్పుడు ఒక కళ చూపించాను, గుర్తుందా? గుర్తుందయ్యా. నక్షత్రాలన్నీ నాకు దండం పెట్టాయి, సూర్యుడు చంద్రుడు కూడా దండం పెట్టారు. గుర్తుందా? గుర్తుందయ్యా. మరి నీకు చూపించిన కళలు మర్చిపోయి ఇలా కృంగిపోతావేమిటి? ఎప్పుడు నువ్వు అపాయములో ఉన్నావో, ఎప్పుడు నీవు నలుదిశలా పగ ద్వేషం అనుభవిస్తున్నావో, అదిగో అప్పుడు నేను తోడుగా ఉండే దేవుణ్ణి. నీకు కబురు వస్తుంది. ఆమేన్. రాజుగారు పిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతో దేవుడు ఉన్న సంగతి రాజుగారు చూస్తారు. హల్లెలూయా. నిన్ను సింహాసనం మీద కూర్చోబడతాడు. ఈ అధికారం, ఫరో యొక్క ఇంటి అధికారం, ఈ ఐగుప్తు దేశం యొక్క సమస్త అధికారాలు నీకివ్వబడతాయి. నీవు హెచ్చరింపబడతావు. యోసేపుకి ఏమీ అర్థం కావట్లేదు. వాగ్దానం ఏమిటంటే, నీవు ఎప్పుడు శ్రమలో ఉన్నావో, ఎప్పుడు ఆపదలో ఉన్నావో అప్పుడు నిన్ను హెచ్చిస్తాను. ఆమేన్. హెచ్చించుతాను. ఉన్నత స్థాయికి నిన్ను తీసుకొస్తాను. హల్లెలూయా. ఉన్నత స్థాయికి నిన్ను తీసుకొస్తాను. హల్లెలూయా. ఉన్నత స్థాయికి నిన్ను తీసుకొస్తాను. హల్లెలూయా. ఎప్పుడు నీవు అవమానాలు పాలవుతున్నావో అప్పుడు నిన్ను తీసుకొస్తాను. ఈ మధ్య ఎవరో నన్ను అడిగారు, ఏమంటే దేవుడు నిన్ను బాగా హెచ్చిస్తున్నాడండి, నీ సంఘం బాగానే వర్ధిల్లిపోతుంది, హెచ్చిస్తున్నాడు ఏంటంటే అసలు రహస్యం ఏంటి అని అడిగాడు ఒక అతను. నేను అన్న మాట ఏంటంటే, నా మీద పగబట్టే వాళ్ళు ఎక్కువ మంది, పెదాలు విరిసేవాళ్ళు ఎక్కువ మంది, నన్ను విషపు చూపులు చూసేవాళ్ళు ఎక్కువ మంది, నా మీద నిందలేసేవాళ్ళు ఎక్కువ మంది. కనుక దేవుడు ఆ ఆపదల్లో, ఆ అవమానాల మధ్యలో, ఆ నిందల మధ్యలో నన్ను ఆయన హెచ్చిస్తున్నాడు. ఆయన వాగ్దానం నెరవేర్పు. దేవునికి స్తోత్రం. వాగ్దానం నెరవేర్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యోసేపు జీవితంలో దేవునితో తనకున్న అనుబంధం, యోసేపుకి దేవునికి, దేవునికి యోసేపుకున్న అనుబంధం. ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను నేను హెచ్చిస్తాను, లేక గొప్ప చేస్తాను. ఎంతవరకు గొప్ప చేస్తాను తెలుసా? ఓ రోజున ఫరో యోసేపుని కాల్ చేశాడు, పిలిచాడు. పిలిచిన వెంటనే ఏం చేశాడు తెలిసిన? హలో జోసెఫ్, కమ్ హియర్. గడగడతో దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఉంగరం తీసి, నీ చేయి చాపేలాగా, నీ చేయి చాపు, నీ చేయి చాపు. అయ్యా, ఉంగరం రాజుగారు తొడుగుతున్నాడు. జైల్లో నుంచి తీసుకొని వచ్చి, కన్నీళ్ల మధ్యలో నుంచి తీసుకొని వచ్చి, ఫరో ఆస్థానంలో జైల్లో నుంచి తీసుకొని వచ్చి సర్వ ఐగుప్తు దేశానికి నీవు అధికారివి, నా ఇల్లు వాకిల ఆస్తిపాస్తులకి నీవు అధికారివి. నేను నా ఉంగరం తీసుకో, పెట్టుకో. ఉంగరం పెట్టాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా? చదవండి, చదవండి. అది మీరు బైబిల్లో చదివితే మీకే ఆ సంగతులు తెలుస్తాయి. ఆదికాండం, జెనసిస్ 41:41. ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి, ఉంగరం తీసిపెట్టాడా? తర్వాత సన్నటి నారబట్ట, ఫైన్ లినన్ నారబట్టని, సన్నటి నారబట్టను తీసుకుని వచ్చి అతనికి తొడిగించాడు. తొడిగించి మరలా ఏం చేస్తే తెలిసిన? జోసెఫ్, కొంచెం తల ఇలా వంచు. అయ్యా, ఎందుకయ్యా? ఇదిగో బంగారు చైన్, గోల్డ్ చైన్ నెక్లెస్ మెళ్ళ వేశాడు. గోల్డ్ చైన్ మెళ్ళ వేశాడు. అంతటితో వదిలిపెట్టకుండా, ఏయ్, నా రథం ఉందా? ఉందయ్యా.
ఇంకో రథం ఉంది చూడు, రెండో రథం. ఆ రథం తీసుకురండి. మీ రథం ఎందుకయ్యా? తీసుకురండి రా. ఆ రథం తీసుకొచ్చారు. ఆయన రెండో రథం. ఆ రెండో రథం మీద జోసెఫ్ శ్రీరామ్ ఎక్కి కూర్చో. ఆ రథం మీద కూర్చో. ఏంటయ్యా ఇదంతా? రథం మీద ఎక్కువ కూర్చో. రథం మీద ఎక్కువచ్చిన రైట్. ఊరంతా ఊరేగించండి రా. ప్రజలకి బోర్ల ఊరి చెప్పండి. యోసేపు ముందు అతనికి వందనాలు చేసుకుంటూ బోర్ల పడుతూ నడవమని చెప్పండి. వందనాలు జోసెఫ్కి, వందనాలు జోసెఫ్కి, వందనాలు అని చెప్పండి రా. జోసెఫ్ ఏమన్నా నాకు జిందాబాద్ చెప్పమని డబ్బులు ఇచ్చాడా? నేను నడుస్తా ఉంటాను, నా పేరు చెప్పి జిందాబాద్ జిందాబాద్ అని అరవండిరా అని తాగుబోతుల కింద డబ్బులు ఇచ్చి అనిపించుకున్నాడు. నా ముందు జిందాబాద్ కొట్టండి అన్నాడా? చూసారండి, జైల్లో కన్యల మధ్యలో ఉన్నాడు. దేవుడు అన్నాడు, జోసెఫ్ ఐ ఆమ్ విత్ యూ, నీతో నేను ఉన్నాను. డోంట్ వరీ, డోంట్ ట్రబుల్, ఐ ఆమ్ విత్ యూ. నీతో ఉన్నాను నేను. నాతో ఉన్నావయ్యా, మరి ఏం చేస్తావు? నిన్ను నేను హెచ్చిస్తాను. బానిసగా ఈ దేశానికి వచ్చావా? నిన్ను ఇక్కడ హెచ్చిస్తాను. ఎంతవరకయ్యా? సింహాసనం వరకు, సింహాసనం వరకు. మామూలుగా కలాసీగా ఉన్నవాడిని గుమస్తాగా చేయడం కాదు, గుమస్తాగా ఉన్నవాడిని హెడ్ గుమస్తా చేయడం కాదు. అసలు సింహాసనం మీదకి నేను ఎక్కిస్తా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ ఉన్నత స్థాయి అనుభవానికి రావడం అనేది దేవుడు తనకు తోడుగా ఉండబట్టి. మీకు దేవుడు తోడుగా ఉండాలని కోరుకోండి, ఇంకేమీ కోరుకోకండి. ఆపదలు వచ్చినప్పుడల్లా ఆయన తోడుగా ఉంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆపదలు వచ్చినప్పుడల్లా ఆయన మీకు తోడుగా ఉంటే మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన మీతో ఉంటే గ్రేట్ ప్రొటెక్షన్, ఒక గొప్ప కాపుదల మీకు కలుగుతుంది. అనవసరంగా ఆళ్ళతోడు ఈళ్ళతోడు కోరుకోకండి. మీకు ఉండవలసిన తోడు యేసయ్య. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాకెవరున్నారని మీరేమీ కంగారు పడకండి. ఎవరు లేనప్పుడే ఆయన మీ దగ్గరకు వచ్చేది. అందరూ ఉన్నారని ఇకిలిస్తా ఉంటే ఆయన దూరంగా నిలబడుకుంటాడు. అందరు నాకున్నారులే అని వీళ్ళతో ఇకిలింపులు సకిలింపులు ఇవన్నీ కలుగుతూ ఉంటే ఆయన దూరంగా ఉంటాడు. ఆ సకిలింపులు ఇకిలింపులు ఆపినప్పుడు ఎవరి మీద లేనప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. తృప్తి అనే మాట కూడా మనం ఆ మొదటి వాగ్దానంలో, ఈ నెల వాగ్దానం ఇది. ఈ నెల వాగ్దానం దేవుడు మీకు తోడుగా ఉంటాను అనేది ఈ నెల వాగ్దానం. దాంట్లో తోడుగా ఉన్న ఆ తోడులో ఆయన విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, తృప్తిపరుస్తాడు అనే మాటలు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు నేను కాపాడడం ఎట్లాగో దావీదు సంగతి చెప్పాను. యోసేపుని ఎలాగా హెచ్చించాడో అని కూడా చెప్పాను. ఏ సమయంలో అని చెప్పాను. యోసేపు పరిస్థితులు ఎలాగా అని చెప్పాను. తర్వాత యెహోషువ పరిస్థితులు కూడా మీతో వివరించాను. చివరిగా యాకోబు జీవితాన్ని ఒక మాట నేను చెప్తాను. ఒకే ఒక మాట చదవండి. యాకోబు జీవితాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. 28వ అధ్యాయం 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. గమనించండి, ఈ యాకోబుని గురించి దేవుడు మాట్లాడేటప్పుడు, యాకోబు నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళవలసిన చోటుకి నిన్ను తీసుకెళ్లి నీకు ఏ అపాయము రాకుండా నిన్ను నేను కాపాడుతాను అని చెప్తున్నాడు. ఏ పరిస్థితిలో ఆ మాట చెప్పాడు? మీరు చదువుకోవాలి బైబిల్ ఇంటికి వెళ్ళినప్పుడు. ఏ పరిస్థితిలో ఆ మాట చెప్పాడు? ఏ పరిస్థితిలో చెప్పాడు తెలుసా? వాళ్ళ అన్న కత్తి నూరుతున్నాడు, వాళ్ళ అన్న గొడ్డలి నూరుతున్నాడు. నూరుతో ఏమంటున్నాడు తెలుసా? నానా
నీకు పోయే కాలం దగ్గరకు వచ్చిందనా? మీరు చదవండి, నా మాటల్లో మీకు చెప్తున్నా. నానా నీకు పోయే కాలం దగ్గరకు వచ్చిందనా? ఏడుస్తా 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 సమాధిలో దిగి రోజులు దగ్గరకు వచ్చాయి నాన్న. నీకు విసర్తాను ఏమిటి నువ్వు అనే మాటలు ఏ రకమైందే నీ చిన్న కొడుకు మొక్కలు మొక్కలు వేసి పోగేస్తాను అక్కడ అనుకుంటున్నావేమో. ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళని పంపిస్తావా? నాకు ఆశీర్వాదాలు మిగలలేదంటావా? అసలు నిన్ను నరకాలా? నిన్నెందుకు నరుకుతాను? ఆని నరుకుతా అని నరుకుతాను అంటుంటే ఆ మాటలు తల్లి విని అన్ని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటుంది. ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి పోయినవాడు కాదు యాకోబు. బాగా వినండి. తల్లి చాటును తిరుగుతా ఉంటాడు. వేశావు ఈ వేశావు కాదే ఆవిడ ఎంతసేపు దేశదిమ్మరాడు. ఇంట్లో పొరపాటును కూడా ఉన్నాడు. దేశదిమ్మరాడు తిరుగుతా ఉంటాడు. అక్కడ ఆ లేడి పిల్లలను కొడతాడు, దాన్ని చీల్చి చల్లాడతాడు, దాని మాంసం కాల్చుకుని తింటాడు, వస్తాడు. ఇక్కడ దీంతో ఆడతాడు, కుందేలతో ఆడతాడు, అక్కడ పోయి ఇంకో దాంతో ఆడతాడు. రకరకాల పనులు దేశదిమ్మరాడు అడుగంతా తిరిగి రక్తం ఒలికించి ఆ మాంసం తిని ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళా వేళ ఇంటికి వచ్చి ఇంట్లో తింటాడు, మళ్ళా చట్నీ తింటా ఉంటాడు. దేశదిమ్మరాడు. ఈ యాకోబు ఉన్నాడే ఎప్పుడు ఇంట్లోనే. యాకోబుని గురించి బైబిల్లో రాసింది గుడార నివాసి అని. గుడార నివాసి ఎప్పుడు టెంట్లోనే ఉంటాడు. అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉంటాడు. ఎప్పుడు వాళ్ళు అంటే బాగున్నారా మగపిల్లాడు అంటే నువ్వా అంటాడు. మళ్ళీ ఇంట్లోనే తిరుగుతుంటాడు. వాళ్ళ అమ్మ నాన్న పక్కనే తిరుగుతుంటాడు. ఒక రోజున అమ్మ దగ్గర పిలిచి అలాయ్ యాకోబు నేను నరికేస్తాను వీళ్ళు. ఆ రక్తపాతం మేము చూడలేము. వాళ్ళ ముందే మూర్ఖుడు. ఆ రక్తం ఒలికించి ఉన్నాడు. నిన్ను నరకడం పెద్ద తేలిక, పెద్ద కష్టమేం కాదానికి నరికేస్తాడు. వాడు అన్నమాట నెరవేరుతాడు. ఆ మాటను బాబని చెప్పి ఆయన చెప్పులు కూడా వేసుకోనీయకుండా, ఆయన్ని వాడి బట్టలన్నీ తీసుకుని సూట్ కేసు సర్దుకోనీయకుండా మెడబెట్టి తరిమేస్తే ఆడు పరిగెత్తి ఒక్క కర్ర పుల్ల ఒక చేతి కర్రతోనే పరిగెత్తుతున్నాడు. వీడు తరుముకొని చంపేస్తాడని ప్రాణభయంతో పరిగెత్తున్నాడు. చంపేస్తాడేమో అని పరిగెత్తున్నాడు. ఒక డేంజరస్ సిచ్యువేషన్, ఒక భయంకరమైన ఆపద తనని అనుకుంది. పరిగెత్తున్నాడు. చీకటి అనుకుంది. బ్రతుకులో చీకటి వచ్చింది. దిక్కుతోచిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో దేవుడు తనకు కనబడి యాకోబు నేను నీకు తోడై ఉండి నీకు వెళ్ళవలసిన చోటికి నేను తీసుకుని మళ్ళా క్షేమంగా తీసుకొస్తాను, నిన్ను నేను ప్రతి క్షణం కాపాడుతాను అన్నాడు. ఇతనేమన్నాడు తెలుసా? ఆ వాక్యం చదవండి. ఇతనేమంటున్నాడు చూడండి దేవునితో 28:21. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు. ఈయనేమంటున్నాడు దేవునితో చూడండి. దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. చూసారండి, ఇప్పుడు బాగా గమనించండి నేను చెప్పే మాటలో. ఇతను ఒక ప్రాణ భయంతో పరిగెత్తి వస్తున్న ఆ సమయంలో చీకటిలో ఉన్నప్పుడు దిక్కులేని పరిస్థితుల్లో ఎప్పుడు ఇల్లు వదిలిన వాడు ఆ అరణ్య ప్రాంతంలో లూర్జన ప్రాంతంలో పడుకొని ఉంటే దేవుడు కనబడి నిన్ను నేను క్షేమంగా తీసుకెళ్తాను, మళ్ళా క్షేమంగా నీ ప్రాంతానికి తీసుకొస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను బాబు అని చెప్తే యాకోబు ఏమంటున్నాడు తెలుసా? నీవు నాకు తోడుగా ఉండి, ఆ మాట నాకు బాగా నచ్చింది, నన్ను కాపాడి నాకు తినేదానికి ఆహారం పెట్టి నేను ధరించుకునేదానికి వస్త్రాలు కూడా ఇస్తే నువ్వు నాకు తోడుగా ఉన్నట్టు లెక్క. చూసారండి, ఆ మాట నాకు బయలు వచ్చింది. తోడుగా ఉండి తీసుకొని పోయాను నీళ్ళు లేకుండా
మళ్ళా తోడుగా ఉండి ఒంటి మీద బట్టలు లేకుండా నీళ్ళు లేకుండా తీసుకొచ్చాడు అనుకో, నువ్వు దేవుడు వెళ్తా అంటారు. దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటా, ఎంతసేపు వచ్చినంతసేపు నిన్ను క్షేమంగా కాపాడతా, ఒకరు నిన్ను ముట్టకుండా అని అంటే చాక్కోబట్టాడు. ఎవరు నన్ను ముట్టకుండా కాపాడటం బాగానే ఉంది, కానీ నాకు పోయినంత దూరం నాకు తిండి పెట్టి, ఆమేన్, నాకు కావాల్సిన వస్త్రాలు ఇస్తే నీవు నాతో ఉన్నట్టు నాకు గుర్తు. ఏ మాట అన్నాడండి, నాకు ఆ మాట భలే నచ్చింది. అందుకని ఆయన వాగ్దానంలో ఈ మూడింటిని లింక్ చేశాడు. చూడండి, ఈ మూడింటిని లింక్ చేశాడు. నిన్ను కాపాడుతా, నిన్ను తృప్తిపరుస్తా, నిన్ను ఉన్నత స్థాయి అనుభవంలో పెడతా. ఆమె ఉన్న ఉద్యోగం తీసి అక్కడ కింద పడేసాడు అనుకో, నెమ్మదొకదాన్ని. ప్రమోషన్ అయిందనుకో, నెమ్మదొకదా. ప్రమోట్ చేస్తా ఉంటే ఆనందంగా ఉంటుంది. మీ జీవితాన్ని ఆయన పంటాడు. మీ జీవితానికి ఒక తృప్తి, సాటిస్ఫాక్షన్ మీకు కలుగు చేస్తాడు. మీ జీవితానికి ఒక గొప్ప ప్రొటెక్షన్, కాపుదల ఆయన ఇస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డలు మీరు కనుక. ఈ సంవత్సరంలో ఆఖరి నెలలో ఆఖరి వాగ్దానంగా ప్రభు ఈ మాట నీకు హెచ్చరిస్తున్నాడు. ఆయన మెటల సరాళం చేస్తా వచ్చాడు, లోయలు పూడ్చాడు, నిన్ను రాజబాటలో నడిచేటట్లుగా నడిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాక నిన్ను తృప్తిగా నీకు కావలసిన ఆహారాన్ని నేను చెప్పండి, ఆహారాన్ని పెడతా. ఆహారం పెడితే సరిపోద్దా? రోగం వచ్చిన ఆహారం తింటాడండి. ఏమంటే రోగం వచ్చినప్పుడు పొలాలు ముందు పెడితే నేను బుద్ధంగా నేను తినొచ్చా, తింటే అరుగుతుందా అంటాడు. నీకు ఆరోగ్యం ఇచ్చి, ఆమేన్, నీకు ఆహారం ఇచ్చి, హల్లెలూయా, నీకు వస్త్రాన్ని ఇచ్చి, హల్లెలూయా, నీకు ప్రమోషన్ ఇచ్చి, హల్లెలూయా, నిన్ను కను పాపవలే కాపాడుకుంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటే. నేను ఈ రోజున ఎవరికి ఆయన తోడుగా ఉంటాడని నేను చెప్పట్లే, అదొక సబ్జెక్ట్. ఇది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆయన ఎవరికి తోడుగా ఉంటే ఏం జరుగుతాయి అది చెప్తున్నా. ఎవరికి ఆయన తోడుగా ఉంటే ఏమేమి అనుభవిస్తారు ఆ సంగతి నేను ఇప్పుడు మీకు చెప్పాను. కనుక మీకు తోడుగా ఉన్నాడో లేడో, ఈ ఆఖరి నెలలోనైనా, ఈ డిసెంబర్ నెలలోనైనా, ఈ సంవత్సరం సిగ్గుపడి పారిపోక మునిపే మరో నూతన సంవత్సరం మనకి వెల్కమ్, సుస్వాగతం పలకక మునిపే మన బ్రతుకుని ఒకసారి ఆలోచించుకో. దావీదుతో ఉన్నాడట, యెహోషువతో ఉన్నాడట, ఇస్సాకుతో ఉన్నాడట, యాకోబుతో ఉన్నాడట, యోసేపుతో ఉన్నాడట. నిరీక్షణ లేని యోసేపు జీవితంలో చెరసాలలో నుండి సింహాసనానికి ఆ హెచ్చింపు మామూలుది కాదు. నా ప్రియమైన సహోదరులారా, అక్షరాల నా బ్రతుకులో నేను అనుభవిస్తున్న నగ్న సత్యం. నన్ను ప్రభు అలాగా కాపాడుతున్నాడు, ప్రభు నన్ను అలాగా హెచ్చిస్తున్నాడు, ప్రభు నన్ను అలా తృప్తిపరుచున్నాడు. ఒకప్పుడు నేను పడ్డ బాధలు నాకు తెలుసు. ఒకరింటికి మధ్యరాత్రి 1 గంటకి వెళ్ళాను. నేను వెళితే ఆ ఇంటి చిన్న గుడిసె, ఆ ఇంటి ముందు ఆరు బయట 2 పడుకున్నారు. ఆ ముసలాయిని లేపా, అయ్యగారని లేపా. దేశం గారు ఎప్పుడు వచ్చారు? నేను ఇప్పుడే వచ్చాను అన్నాను. సరే పడుకోండి అన్నాడు. పడుకోండి అని చాపేస్తాడు ఆ ఇంటి ముందు. ఆ తర్వాత చాపేస్తే దాని మీద కూర్చున్నా. నాకు నిద్ర పట్టట్లే, ఆకలికి నిద్ర పట్ల. తర ఆయన అది ఇది మాట్లాడుతూ భోంచేసావా అన్నాడు. లేదన్నా. అరే అని ఇంట్లోకి పోయి ఆ ఉట్టి మీద పెట్టాడు. పళ్ళె మీద పళ్ళు మూత పెట్టింది. ఆ ఉట్టి మీద ఉన్నది ఆ చిన్న గుడిసెలో. ఆ ఉట్టి మీద ఉన్నటువంటి ఆ పళ్ళెం అట్లాగే తీసుకొచ్చి
భోంచి ఏమనుకోబాక, నేను కలిపాను తినలేక మళ్ళా పెట్టుకున్నాను పొద్దున్నే తిందామని. అదండి వేరే మంచి అన్నం లేదు, మరి నువ్వు ఆకలి తరంతో తినమన్నాడు. ఆ ముసలోడికి పళ్ళు లేవు. ఆడన్నం కలిపి ఆ ముసలోడు కలిపాడు. ఎట కలిపాడు? పళ్ళు లేవు కదండి, అందుకని బాగా పిసుకున్నాడు. సాంబార్ వేసి బాగా పిసుకున్నాడు. అది కొంచెం తిన్నాడు, తినలేక మళ్ళీ అట్లాగే మూత పెట్టుకున్నాడు. పేదోడు అది పెట్టుకున్నాడు, నాకు పెట్టాడు తీసుకొచ్చి. నేను ఆకలికి వద్దని అనకుండా చేపెడితే చల్లగా ఉంది, టేస్ట్ అయిపోయింది. బాగా మెత్తగా పిసుకున్నాడు ముసలోడు. ఇక మెత్తగా పిసికిన ఆ అన్నాన్ని చల్లగా ఐస్ లాగా ఉంది చలికాలం, అది అలాగే నోట్లో పెట్టుకొని తిని అది మింగుడు పడకపోతే నీళ్లు మళ్ళా తాగిన రోజులు, ఆ అన్నం మింగుడు పడకపోతే మళ్ళా నీళ్లు తాగిన క్షణాలు నాకు గుర్తు. అతను సారీ క్షమించండి, వేరే అన్నం ఏం లేదు, నేను కలిపి పెట్టుకున్నదే ఉంది. ఆయనకు భార్య చచ్చిపోయినట్టుంది, పిల్లలు ఎవరు పట్టించుకోలేదు, 2 పిల్లలు. అందుకని ఆ గుడిసెలో ఆయన ఒక్కడే ఎవరినో పిల్లల్ని తీసుకొని వచ్చుకొని, మనవడో ఎవరో, మొత్తం మీద వాళ్ళిద్దరే ఉన్నారు. అంత వండుకున్నారు, 2 తిన్నారు. ఆయన తినలేక కలిపి పెట్టుకున్న అన్నాన్ని నా పెడితే నేను కళ్ళలో నీళ్లు పెట్టుకుంటానే ఉన్నాను. ఆ ఆకలికి ఉండలేక ఆ అన్నాన్ని తిన్నాను. అది 1977 సంవత్సరం. దట్ ఈస్ 1977. అప్పటికే నేను 10 సంవత్సరాలు ప్రభు సేవ చేసిన. 10 సంవత్సరాలు అయింది అప్పటికే సేవలో. అయినా ప్రభు అలాంటి మార్గాల్లో నన్ను నడిపిస్తాడు. ఇప్పుడు కూడా నడిపిస్తున్నాడు అట్లాంటి మార్గాల్లో. ఎందుకో తెలుసా? ఆయన నాకు తోడుగా ఉండునట్లు. ఆమె ఆయన నాకు తోడుగా ఉండినట్లు. ఆ పరిస్థితిలో నుంచి అంచెలంచెలుగా ఆయన అన్నాడు, నేను నిన్ను హెచ్చాను, దట్స్ ఆల్, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను తృప్తిపరుస్తాను. అన్నం లేకుండా, బట్టలు లేకుండా, నీళ్లు లేకుండా ఉండేదానికి ప్రాపర్ షెల్టర్, ఒక నీడ లేకుండా పడిన బాధలన్నింటిలో కూడా ఆయన తోడుగా ఉండి ఈ రోజున ఇదిగో ఈ స్థితికి తీసుకొచ్చాడు. అది మీరు కళ్ళతో చూస్తున్న స్థితి, ఎక్కడో జరిగిన సంభవాలు కాదు, మీ కళ్ళ ముందు జరిగినవి మీరు కళ్ళతో చూసిన స్థితి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దానిని నెరవేర్చి అవునని ఆమెనని మన జీవితాలతో పెనవేసుకున్నవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు.